వృద్ధులు కొంతమంది అన్నారు, కొండెత్తినవాడు పిల్లాడు. కొండెత్తడం ఏమిటి అసలు? పిల్లాడు పట్టుకున్నాడు, ఎంతసేపు పట్టుకుంటాడు? అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బు వస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు. బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామన్నా దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరనాలి? కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని. అది గోవిందావతారం యొక్క విశేషం. గోవిందా అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఒరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపకాదాలండో జనిదీని కింద నిలువన్ చింతింపకాబోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దది పట్టుకున్నాడు. పడిపోతుంది అనుకుంటున్నారేమో, ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా నన్ను నమ్మండి, లోపలికి రండి, నేను కాపాడతానని వేడుకున్నాడు. ఈశ్వరా కాపాడు అని వేడుకోవలసింది పోయి నన్ను నమ్మండ్రా మిమ్మల్ని కాపాడతానని వేడుకున్నటువంటి నామము గోవిందనామం. ఆ గోవిందా అని పిలిస్తే ఎంత పరవశించిపోతాడు. కాబట్టి ఆ గోవిందనామం వచ్చింది. అంత పూనికతో ఆయన ఎత్తిపెట్టి భక్తులందరినీ పిలిచాడు, ఎత్తిపట్టి వాళ్ళని పిలిచాడు. పిలిస్తే 7 రాత్రులు 7 పగళ్ళయ్యాయి. వాన పడుతూనే ఉంది. ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి 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 వాటికి అలసట వచ్చింది. అమ్మా ఇంకా ఎంత కురవమంటావా? ఎంతమంది పోయారు? ఒక్కడు కూడా పోలా, దూడ కూడా పోలా. మేమేం చేయం? ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను. మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి శోధచనుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదవిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్థ అవయవముల యందు అందముంది. అసలు లోకంలో పుట్టడం అన్న అవసరం లేనటువంటి పరబ్రహ్మము ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఏ జాతకర్మ లేని వాడికి బాలసార జరిగింది. అసలు తల్లంటే తెలియని వాడు యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. హాని వృద్ధి తెలియని పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నట్లు కనపడుతున్నాడు. ఏ తపముల చేత ఏ చదువుల చేత ఇలా ఉంటాడని చెప్పడం సాధ్యం కాదో వాడు ప్రతిరోజు కళ్ళ ముందు ప్రాకృత శరీరంతో నడయాడుతూ కనపడుతున్నాడు. అటువంటిది కృష్ణ పరబ్రహ్మస్వరూపం. అటువంటి కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్నపిల్లవాడని అధిక్షేపించారు. అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను. ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని. ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు, గోపాల బాలురు, గోపవృద్ధులు అందరూ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోయారు. ఆవులు దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయాయి. వాటికి తెలియదనుకోకండి. వాటిని రక్షించేవాణ్ణి చూసుకుని మురిసిపోతాయి. వాణ్ణి కొట్టేవాణ్ణి, వారి మీద ఇబ్బంది పెట్టేవాళ్ళని చూసి అవి అసహ్యించుకుంటాయి కూడా.